Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I am your current affairs faculty. Without any further delay, let's start our session. So let's start our discussion with question number 1. Which of the following activities can generate carbon offsets? సో కింద ఉన్న యాక్టివిటీస్లో మనకి కార్బన్ ఆఫ్సెట్స్ అనేవి ఏ యాక్టివిటీస్ ద్వారా జనరేట్ అవుతాయి? సో రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, రిఫారెస్టేషన్ అండ్ ఎఫారెస్టేషన్ ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఇండస్ట్రీస్. వీటిలో ఏ యాక్టివిటీస్ని మనం పర్ఫామ్ చేయడం ద్వారా కార్బన్ ఆఫ్సెట్స్ని మనం పొందవచ్చు? సో వీడియోని పాజ్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కార్బన్ ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ మనకి క్యోటో ప్రోటోకాల్ నుంచి ఆరిజినేట్ అయ్యింది. సో క్యోటో ప్రోటోకాల్ అనేది మనకి 1997లో వచ్చిందనమాట. అండ్ ఇది ఫోర్స్లోకి 2005 నుంచి వచ్చింది. సో కార్బన్ ట్రేడింగ్ అనేది ఎక్కడ ఆరిజినేట్ అయింది? క్యోటో ప్రోటోకాల్. సో ఈ కార్బన్ ట్రేడింగ్లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటంటే కార్బన్ క్రెడిట్ అనమాట. సో ఈ కార్బన్ క్రెడిట్ అనేది ఒక పర్మిట్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎవరి దగ్గర అయితే ఈ కార్బన్ క్రెడిట్ అనేది ఉంటుందో దే ఆర్ పర్మిటెడ్ టు ఎమిట్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? సో ఎవరి దగ్గర అయితే కార్బన్ క్రెడిట్ అనేది ఉంటుందో దే ఆర్ అలౌడ్ టు ఎమిట్ కార్బన్ డైఆక్సైడ్. మరి ఎంత అలౌ చేయొచ్చు, లేకపోతే ఎంత ఎమిట్ చేయొచ్చు? వాట్ ఈస్ ద లిమిట్? సో 1 కార్బన్ క్రెడిట్ ఈజ్ ఈక్వల్ టు 1 ton ఆఫ్ CO2, నథింగ్ బట్ 1000 kg. సో ఎవరి దగ్గర అయితే ఒక కార్బన్ క్రెడిట్ అనేది ఉంటుందో దే ఆర్ అలౌడ్ టు ఎమిట్ 1000 kgs ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. ఓకేనా? సో కార్బన్ క్రెడిట్ అంటే ఏంటి, దాని యొక్క వాల్యూ అంటే ఏంటో కూడా ఇప్పుడు మనం చూడటం జరిగింది. రైట్. అసలు ఈ కార్బన్ ట్రేడింగ్ అనేది ఎలా జరుగుతుంది, కార్బన్ ఆఫ్సెట్ అనేది ఎలా వస్తుంది అనేది నేను చెప్తాను చూడండి. దేర్ ఆర్ 2 countries, కంట్రీ 1 యాజ్ వెల్ యాజ్ కంట్రీ 2. సో యాక్చువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి ఒక టార్గెట్ అనేది ఉంటుంది. సో ఈ టార్గెట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? డిపెండ్స్ అపాన్ దేర్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఆర్ కమిట్మెంట్స్. ఇప్పుడు మనం నెట్ జీరో 2070 అని చెప్పి పెట్టుకున్నాము. వేరే కంట్రీస్ 2060 అని చెప్పి కొన్ని పెట్టుకున్నాయి, కొన్ని 2050 అని చెప్పి కూడా పెట్టుకున్నాయి. అవునా? మనకి పంచామృత్ గోల్స్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. సో అలాగే డిఫరెంట్ కంట్రీస్ కూడా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చేయాలి అని చెప్పి ఒక లిమిట్ని పెట్టుకుంటారు. సో ఆ లిమిట్ని బేస్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి అంటే కార్బన్ క్రెడిట్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేసుకుంటాయి. డిపెండ్స్ అపాన్ దేర్ లిమిట్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా? రైట్. సో ఇప్పుడు కంట్రీ 1 ఏదైతే ఉందో ఇది వాళ్ళకి లిమిట్ కంటే 2 tons ఎక్కువగా ఎమిట్ చేసింది CO2. 2 tons CO2ని ఎక్కువగా ఎమిట్ చేయడం జరిగింది. అండ్ కంట్రీ C2 ఏదైతే ఉందో ఇది వాళ్ళకి లిమిట్ కంటే 2 tons ఆఫ్ CO2ని తక్కువ ఎమిట్ చేశారు. ఓకేనా? సో తక్కువ ఎమిట్ చేయడం ద్వారా వీళ్ళ దగ్గర 2 కార్బన్ క్రెడిట్స్ అనేవి సర్ప్లస్గా మిగిలాయి. అండ్ ఇప్పుడు కంట్రీ C1కి 2 కార్బన్ క్రెడిట్స్ అనేవి కావాలి. సో ఇప్పుడు కంట్రీ 1 ఏం చేస్తుంది? ఈ కంట్రీ 2 దగ్గర నుంచి ఈ 2 కార్బన్ క్రెడిట్స్ని పర్చేస్ చేసుకుంటుంది అనమాట బై పేయింగ్ సమ్ అమౌంట్. ఇక్కడ మనం 2 points గమనించాలి. అసలు కంట్రీ C2 ఏదైతే ఉందో ఇది ఎలా కార్బన్ క్రెడిట్స్ని సేవ్ చేసుకోగలిగింది, నథింగ్ బట్ వాటి యొక్క ఎమిషన్స్ని ఎలా తగ్గించుకోగలిగింది అంటే బై ఫాలోయింగ్ సమ్ టెక్నిక్స్ లైక్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ ఆర్ కార్బన్ క్యాప్చరింగ్, రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, ఓకేనా, అండ్ అదర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ మెథడ్స్. ఓకే, లేకపోతే అఫారెస్టేషన్ కానీ ఇలా అనమాట. సో ఇటువంటి మెథడ్స్ని యూజ్ చేసి ఈ స్టెప్స్ అన్నిటిని ఫాలో అయ్యి ఒక కంట్రీ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకుంది. సో దట్ కార్బన్ క్రెడిట్స్ అనేవి సేవ్ అయ్యాయి. అండ్ కంట్రీ C1 ఏదైతే ఉందో అది ఈ స్టెప్స్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు. సో దట్ ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ని చేసేసింది అనమాట. సో అందుకని ఇక్కడ కార్బన్ ట్రేడింగ్ అనేది జరిగింది. సో సర్ప్లస్గా ఉన్న C2 అనేది డెఫిసిట్లో ఉన్న C1కి కార్బన్ క్రెడిట్స్ని అమ్మటం అనేది జరిగింది. ఇప్పుడు కంట్రీ C2కి అమౌంట్ వచ్చింది కదా ఈ కార్బన్ క్రెడిట్స్ని అమ్మటం ద్వారా. సో అలా అమ్మటం ద్వారా వచ్చిన అమౌంట్ని మళ్ళీ తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఈ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ మీదో, లేకపోతే ఎఫారెస్టేషన్ మీద కానీ, లేకపోతే రీఫారెస్టేషన్ మీద కానీ, ఓకేనా, లేకపోతే ఎనర్జీ ఎఫిషియన్సీని మరింత ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, అంటే ఫర్దర్గా ఇంకా కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే కార్బన్ ఆఫ్సెట్టింగ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో కార్బన్ ఆఫ్సెట్టింగ్ అంటే ఏం లేదమ్మా, ఇక్కడ C1 అనే కంట్రీ ఎడిషనల్గా చేసిన కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని మనం ఈ కార్బన్ ఆఫ్సెట్ అనే మెకానిజం ద్వారా కాంపెన్సేట్ చేస్తున్నాము. అది కూడా ఎలా అంటే బై డూయింగ్ ఆల్ దీస్ యాక్టివిటీస్. సో ఇక్కడ నువ్వు 2 tons CO2ని ఎడిషనల్గా ప్రొడ్యూస్ చేసావు కాబట్టి నువ్వు సమ్ అమౌంట్ పే చేసి కార్బన్ క్రెడిట్స్ కొన్నావు. అలా అమౌంట్ కలెక్ట్ చేసిన కంట్రీ ఏం చేస్తుంది? మళ్ళీ అడిషనల్గా అదర్ గుడ్ యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తుంటుంది ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ దేర్ CO2 ఎమిషన్స్. సో వి కాల్ ఇట్ యాజ్ కార్బన్ ఆఫ్సెట్టింగ్.
సో వర్డ్ బ్రేక్ డౌన్ చేసినా సరే మీకు మీనింగ్ అర్థమైపోతుంది. ఆఫ్సెట్టింగ్ అంటే ఏం లేదు, కౌంటర్ బ్యాలెన్స్. మీరు ఒక యాక్టివిటీని కండక్ట్ చేస్తే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆపోజిట్లో ఇంకొక యాక్టివిటీ చేయాలి. దీన్నే మనం కార్బన్ ఆఫ్సెట్టింగ్ అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పుడు మనం ఏ యాక్టివిటీస్ కవర్ అవుతాయి? రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, ఎస్, దీని ద్వారా కూడా మనం కార్బన్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు. ఓకే, అండ్ రీఫారెస్టేషన్ అండ్ డెఫారెస్టేషన్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రీఫారెస్టేషన్ అండ్ డెఫారెస్టేషన్? రీఫారెస్టేషన్ అంటే ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెల్త్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయటం, అండ్ డెఫారెస్టేషన్ అంటే ఫ్రెష్గా న్యూ ప్లాంట్స్ని నాటడం అన్నమాట. ఓకే, అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఇండస్ట్రీస్. సో ఎక్కువగా మన ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకోకుండా తక్కువ ఎనర్జీతోనే ఎక్కువగా అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేసే ఎఫిషియన్సీ మెథడ్స్ని మనం తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఎనర్జీ కన్జంప్షన్ని తగ్గించుకుంటామో ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయాల్సిన అవసరం అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు. సో దట్ ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సో 3 యాక్టివిటీస్ ద్వారా మనం కార్బన్ ఆఫ్సెట్స్ని క్రియేట్ చేయొచ్చు. సో ఆప్షన్ సి 1, 2 and 3 is the right answer for this particular question. Let's look at question number 2. Consider the following statements regarding the phenomenon of Aribada. సో వాట్ ఈస్ అరిబాడా? ఎన్వైర్మెంట్ పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో జాగ్రత్తగా వినండి. అరిబాడా రిఫర్స్ టు ద మాస్ నెస్టింగ్ బిహేవియర్ ఎగ్జిబిటెడ్ బై ఆలివ్ రిడ్లే టర్టిల్స్. ఓకే, దిస్ ఫినామినన్ అకర్స్ ఎట్ ఏ ఫ్యూ స్పెసిఫిక్ బీచెస్ అరౌండ్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా. డ్యూరింగ్ అరిబాడా, ఫీమేల్ టర్టిల్స్ లే ఎగ్స్ ఓన్లీ ఎట్ నైట్ టు అవాయిడ్ ప్రెడేటర్స్. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? రీసెంట్గా మన భీమిలి బీచ్లో ఈ ఆలివ్ రెడ్లెట్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన డెడ్ బాడీస్ ఆర్ కేసెస్ అనేవి కంటిన్యూస్గా వచ్చి ఈ సీ ఒడ్డుకి రావడం అనేది జరుగుతుంది. సో దీనికి రీజన్ ఏమని చెప్తున్నారు అంటే ఎన్వైర్న్మెంట్ ఎక్స్పర్ట్స్, ఎస్, పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోతుంది. సో సీ పొల్యూషన్ కానీ మెరైన్ పొల్యూషన్ బాగా పెరుగుతుంది, అందుకని ఈ ఆలివ్ రెడ్లెట్ టర్టిల్స్ అనేవి చనిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకుని ఈ టాపిక్ని మనం పికప్ చేసుకోవడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో. సో జాగ్రత్తగా వినండి. సో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. ఓకే, సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి లెపిడోచెలిస్ ఆలివేషియా. ఓకేనా, సో ఇది సైంటిఫిక్ నేమ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్. ఆలివ్ రిడ్లే టర్టిల్ ఏదైతే ఉందో దీని యొక్క ఐయుసిఎన్ స్టేటస్ వచ్చేసరికి వల్నరబుల్. దెన్ వాట్ అబౌట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ స్టేటస్? సో అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఇది Schedule 1లో ఉంటుందన్నమాట, ఈ పర్టికులర్ స్పీషీస్ అనేది. దెన్ వాట్ అబౌట్ సైటిస్? సో సైటిస్ ప్రకారం ఇది Appendix 1లో ఉంటుంది. ఓకేనా, Appendix 1లో ఉంటుంది. ఓకే, సో యాక్చువల్గా ఈ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ఏం చేస్తాయి అంటే నెస్టింగ్ కోసం సీ షోర్స్లోకి వస్తాయి అనమాట. అంటే సముద్రం ఒడ్డుకి వచ్చి నెస్టింగ్ చేసి వెళ్ళిపోతాయి, అంతే, గుడ్లు పెట్టి వెళ్ళిపోతాయి అనమాట. సో చాలా హ్యూజ్ నెంబర్లో రావటం అనేది జరుగుతుంది. అరౌండ్ థౌజండ్స్ ఆఫ్ ఫీమేల్స్ సో ఈ బీచెస్ దగ్గరికి వచ్చి ఎగ్స్ని ప్లేస్ చేసి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇలా ఈ నెస్టింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్నే మనం అరిబాడా అని చెప్పి పిలుస్తాము. సో అరిబాడా ఇస్ నథింగ్ బట్ ద నెస్టింగ్ ప్రాసెస్ ఆఫ్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్. ఇండియాలో ఎక్కువగా నెస్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఒడిషా. సో ఒడిషాలో వీ హ్యావ్ ఏ మెరైన్ శాంక్చురీ కాల్డ్ గహిర్మాత. సో గహిర్మాత మెరైన్ శాంక్చురీ. సో ఇక్కడ మనకి ఎక్కువగా మాస్ నెస్టింగ్ అనేది జరుగుతుంటుంది బై ఆలివ్ రిడ్లే టర్టిల్స్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం, పదండి. సో అరిబాడా రిఫర్స్ టు ద మాస్ నెస్టింగ్ బిహేవియర్ ఎగ్జిబిటెడ్ బై ఆలివ్ రిడ్లే టర్టిల్స్. ఎస్, కరెక్టే. దిస్ ఫినామినన్ అకర్స్ ఎట్ ఏ ఫ్యూ స్పెసిఫిక్ బీచెస్ అరౌండ్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ఇన్ ఇండియా. ఎస్, కరెక్టే. ఇండియాలో ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది? ఒడిషాలో జరుగుతుంది, గహిర్మాత మెరైన్ శాంక్చురీ. అండ్ డ్యూరింగ్ అరిబాడా ఫీమేల్ టర్టిల్స్ లే ఎగ్స్ ఓన్లీ ఎట్ నైట్ టు అవాయిడ్ ప్రెడేటర్స్ అంటున్నారు. ఇది రాంగ్ అనమాట. ఓకేనా, సో డే టైంలో జరుగుతుంది, నైట్ టైంలో కూడా జరుగుతుంది. సో స్పెసిఫిక్గా నైట్ టైంలో ఉన్న మాత్రమే చేస్తాయని చెప్పి రూల్ ఏమీ లేదు. సో థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇది మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాటర్ బాడీస్ ఆర్ కనెక్టెడ్ బై కెర్చ్ స్ట్రైట్? సో కెర్చ్ స్ట్రైట్ ద్వారా ఏ వాటర్ బాడీస్ అనేవి కనెక్ట్ అవుతాయి? బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ, బ్లాక్ సీ అండ్ సీ ఆఫ్ అజోవ్, మెడిటేరియన్ సీ అండ్ బ్లాక్ సీ, రెడ్ సీ అండ్ అరేబియన్ సీ. సో వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? సో రీసెంట్గా రష్యాకి సంబంధించిన ట్యాంకర్ అనేది ఇక్కడ ఆయిల్ స్పిల్లింగ్ చేసిందనమాట ఈ కెర్చ్ స్ట్రైట్లో. సో ఎందుకు జరిగింది? బికాస్ ఆఫ్ హెవీ స్ట్రామ్. సో హెవీ స్ట్రామ్ జరగడం ద్వారా ఇక్కడ ఆయిల్ స్పిల్లేజ్ అనేది జరిగింది. సో ఆయిల్ స్పిల్లేజ్ అనేది ఈ మెరైన్ పొల్యూషన్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈస్ కెర్చ్ స్ట్రైట్. సో ఈ కెర్చ్ స్ట్రైట్స్ని రోమన్స్ ఇంకొక పేరుతో కూడా పిలిచేవాళ్ళు. సో ఏంటనేమంటే
సిమేరియన్ బాస్పరస్. సిమేరియన్ బాస్పరస్. సో సిమేరియన్ బాస్పరస్ అన్న కెర్చ్ స్ట్రైట్ అన్నా సరే ఒకటే అనమాట. ఓకే, సో ఈ కెర్చ్ స్ట్రైట్ ఏదైతే ఉందో ఇట్ కనెక్ట్స్ టూ ఇంపార్టెంట్ వాటర్ బాడీస్. ఒకటి బ్లాక్ సీ, రెండవది సీ ఆఫ్ అజోవ్. ఓకేనా? సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ కెర్చ్ స్ట్రైట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద ఓన్లీ వాటర్ బాడీ దట్ కనెక్ట్స్ బ్లాక్ సీ విత్ సీ ఆఫ్ అజోవ్. సో రష్యాకి ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రైట్ అనమాట, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్ట్రైట్. సో రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్న ఈ కాన్ఫ్లిక్ట్స్లో ఈ కెర్చ్ స్ట్రైట్ కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్ని ప్లే చేస్తుంది అనమాట. సో దీన్ని బట్టి ఆన్సర్ ఏంటమ్మా, ఇట్ కనెక్ట్స్ బ్లాక్ సీ యాజ్ వెల్ యాజ్ సీ ఆఫ్ అజోవ్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. So let's look at question number 4. The golden triangle, often mentioned in the context of organized crime, refers to which of the following regions? So golden triangle, which is infamous for organized crimes. మరి ఈ పర్టికులర్ రీజియన్లో ఏ కంట్రీస్ యొక్క బార్డర్స్ అనేవి కవర్ అవుతాయి? ద బార్డర్స్ ఆఫ్ లావోస్, మ్యాన్మార్ అండ్ థాయిలాండ్. బార్డర్స్ ఆఫ్ ఇండియా, నేపాల్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అండ్ పాకిస్తాన్, చైనా, మంగోలియా, రష్యా. సో వైట్ ఇన్ న్యూస్. సో రీసెంట్గా ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో బాగా సైబర్ క్రైమ్స్ అనేవి బాగా పెరిగిపోయాయి. సో ఈ సైబర్ క్రైమ్స్కి ఎవరు ఎక్కువగా బానిసలైపోయారు, లేకపోతే ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ ఇండియన్స్ అండ్ పాకిస్తాన్ పీపుల్ యాజ్ వెల్ as మయన్మార్ పీపుల్. అండ్ రీసెంట్గా మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఈ కంబోడియాలో మన ఇండియన్స్ని సేవ్ చేయడం అనేది జరిగింది ఫ్రమ్ ఫ్రాడ్స్, ముఖ్యంగా సైబర్ క్రైమ్. సో ఆ నేపథ్యంలో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది న్యూస్లోకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ గోల్డెన్ ట్రయాంగిల్లోకి ఏ రీజన్స్ వస్తాయో మనం చూద్దాం. So it includes the borders of Laos, Myanmar as well as Thailand. సో ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్ఫేమస్ ఫర్ క్రైమ్. ఇక్కడ క్రైమ్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతాయి. సో ఎటువంటి క్రైమ్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతాయి? హ్యూమన్ ట్రాఫికింగ్. ఓకేనా? సో ఇట్ ఇంక్లూడ్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ యాజ్ వెల్ యాజ్ డ్రగ్ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ సైబర్ క్రైమ్. సో ఇటువంటి క్రైమ్ యాక్టివిటీస్ అనేవి ఈ రీజన్లో ఎక్కువగా జరుగుతాయి అనమాట. సో ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో నథింగ్ బట్ గోల్డెన్ ట్రయాంగిల్లో హెరాయిన్ యాజ్ వెల్ as ఓపియంని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. ఓకేనా? సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇట్ ఇంక్లూడ్స్ లావోస్, మ్యాన్మార్ యాజ్ వెల్ as థాయిలాండ్. సో లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, SLENEX. సో ఇట్ ఈస్ ఏ బైలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్? సో ఈ పర్టికులర్ నేవల్ ఎక్సర్సైజ్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఇండియా మాల్దీవ్స్, ఇండియా శ్రీలంక, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా మ్యాన్మార్. సో లెట్స్ లుక్ ఎట్ SLENEX. సో SLENEX 2024. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇట్ ఈస్ అన్ నేవల్ ఎక్సర్సైజ్. ఓకే, సో దీంట్లో ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి అంటే ఇండియా యాజ్ వెల్ యాజ్ శ్రీలంక. నేమ్లోనే ఉంది కదా, శ్రీలంక యాజ్ వెల్ యాజ్ ఇండియా ఎక్సర్సైజ్ అనమాట. ఇట్ ఈస్ అన్ నేవల్ ఎక్సర్సైజ్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొన్నిసార్లు ఈ డిఫెన్స్ ఎక్సర్సైజ్కి సంబంధించిన నేమ్స్ ఇచ్చి ఇది నేవల్ ఎక్సర్సైజా, ఆర్మీయా, లేకపోతే ఎయిర్ ఫోర్సా, ఇలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సో మీరు ఏ ఎక్సర్సైజ్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో SLENEX అనేది నేవల్ ఎక్సర్సైజ్. సో దీనికి సంబంధించిన ఫస్ట్ ఎడిషన్ అనేది ఏ ఇయర్లో జరిగింది అంటే ఇన్ ద ఇయర్ 2005. ఓకే, సో ప్రెజెంట్ ఈ SLENEX 2024 ఎడిషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇన్ విశాఖపట్నం. సో మన ఏపీలో విశాఖపట్నంలో జరుగుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ అనేది టోటల్గా 4 days కండక్ట్ చేయబోతున్నారు. ఫ్రమ్ December 17th టు December 20th. సో 17th December నుంచి 20th December వరకు ఇది కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో దీంట్లో భాగంగా 2 phases ఇంప్లిమెంట్ చేస్తారు. Phase 1 యాజ్ వెల్ యాజ్ Phase 2. సో Phase 1 వచ్చేసరికి 17th నుంచి 18th December వరకు అండ్ 19th 20th December రోజు Phase 2ని కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఇందులో పార్టిసిపేటింగ్ యూనిట్స్ ఏంటంటే అని చెప్పి కూడా అడగొచ్చు. పార్టిసిపేటింగ్ యూనిట్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో నేవల్ ఎక్సర్సైజ్ అంటే ఖచ్చితంగా ఈ INS షిప్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. సో వాటి యొక్క నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో SLENEX 2024 ఎడిషన్లో ఇండియా సైడ్ నుంచి పార్టిసిపేటింగ్ యూనిట్ వచ్చేసరికి INS సుమిత్ర. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, INS సుమిత్ర. అండ్ ఫ్రమ్ శ్రీలంక సైడ్ ఇట్ వాజ్ SLNS సయూరా. ఈ 2 నేమ్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో వాట్ ఆర్ దోస్ 2 నేమ్స్? INS సుమిత్ర యాజ్ వెల్ యాజ్ SLNS సయూరా.
ఓకేనా. సో దీస్ ఆర్ ద పార్టిసిపేటింగ్ యూనిట్స్ ఇన్ స్లీనెక్స్ 2024 ఎడిషన్. సో విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ 2005 ఫస్ట్ ఎడిషన్. అండ్ ఇది నేవల్ ఎక్సర్సైజ్. సో phase 1, phase 2 ఫేజెస్లో కండక్ట్ చేస్తారు. సో టోటల్గా 4 days 17 to 20th December అనమాట. పార్టిసిపేటింగ్ యూనిట్స్ వచ్చేసరికి ఇండియా సైడ్ నుంచి INSS సుమిత్ర అండ్ శ్రీలంక సైడ్ నుంచి SLNS సయూరా. సో ఈ phase 1 ఏదైతే ఉందో ఇది హార్బర్ ఫేజ్ అనమాట. అండ్ ఈ phase 2 ఏదైతే ఉందో ఇది సీ ఫేజ్. సో ఫస్ట్ 2 days వచ్చేసరికి హార్బర్లో కండక్ట్ చేస్తారు. సెకండ్ 2 days వచ్చేసరికి సీలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో లేటెస్ట్గా జరిగిన ఈ ఎక్సర్సైజ్ ఎడిషన్స్ అన్నిటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏ కంట్రీస్ మధ్య ఏమేమి జరుగుతున్నాయి, సో వాట్ ఆర్ దోస్ నేమ్స్, అవి నేవల్ ఎక్సర్సైజా, ఆర్మీయా, లేకపోతే ఎయిర్ ఫోర్స్, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇటువంటి పార్టిసిపేటింగ్ యూనిట్స్ ఏమైనా ఉంటే వాటి యొక్క నేమ్స్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో మరి ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, ఇండియా అండ్ శ్రీలంక. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ రోజు సెషన్ ఫినిష్ చేసుకోవడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. సో అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్ tara.is.com వెబ్సైట్ని విజిట్ చేయండి. అక్కడ మనం మార్నింగ్ క్విజ్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో క్విజ్ని మీరు అటెంప్ట్ చేయండి అండ్ ఆఫ్టర్నూన్ మన సెషన్ని అప్లోడ్ చేసిన తర్వాత చూడండి. మరింత కాంప్రహెన్సివ్ డీటెయిల్స్ని పొందండి. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో నెంబర్ ఆఫ్ MCQస్ని మీరు సాల్వ్ చేస్తూ ఉంటేనే ప్రిలిమ్స్కి మీకు ఒక హ్యాబిట్ అనేది క్రియేట్ అవుతుంది. సో నిదానంగా ఎలిమినేషన్ టెక్నిక్స్ కూడా మీకు అలవాటు అవుతూ ఉంటాయి. ఓకేనా. రైట్. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే, సో ఇటువంటి ఎఫర్ట్స్ని అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. జై హింద్.